త్రిష టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. అసలు త్రిష సినిమాలు వర్షం, పౌర్ణమి, సైనికుడు, బుజ్జిగాడు ఇలా అందరి టాప్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి టాప్లో ఉండేది. కానీ ఏమైందో తెలీదు. నెమ్మదిగా కొత్త నీరు వచ్చేసరికి పాత నీరు పోయింది అన్నట్లుగా 2025లో గట్టి కంబ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో త్రిష కంబ్యాక్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దామా? కోలీవుడ్ స్టార్ హీరో అజిత్తో త్రిష విడమయూర్చి మరియు గుడ్ బ్యాడ్ అగ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. వాటిలో ఒకటి జనవరి 2025లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మలయాళ చిత్రం గుర్తింపు కూడా జనవరి 2025లో విడుదల కావాల్సి ఉంది. ఈ రెండు చిత్రాలే కాకుండా త్రిషవి 2025వ సంవత్సరంలో దాదాపుగా 4 నుంచి 5 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం త్రిష కెరీర్ అయిపోయింది అన్నారు. ఇంకా ఆమె సినిమా కూడా దాదాపుగా మానేసింది, కొత్త చిత్రాలకు కూడా సంతకం చేయటం లేదు అని చెప్పేసి పుకార్లు కూడా చాలా వచ్చాయి. కానీ విజయ్ సేతుపతి 96 సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేసరికి ఆమె మళ్ళీ మెయిన్ లీడ్లోకి వచ్చేసింది. తెలుగులో బృంద అనే వెబ్ సిరీస్ విజయం సాధించడంతో ఆమెను నిర్మాతలు తెలుగుతో పాటు తమిళంలో కూడా వాళ్ళ సినిమాల కోసం యాక్టివ్గా సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం త్రిష లైనప్ను చూసే పెద్ద వరుసగా ప్రాజెక్టుల అవకాశాలు మరియు వాటిలో ఎక్కువ భాగం స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఉన్నాయి. అందులో సగం సక్సెస్ అయితే త్రిష మళ్ళీ టాప్ గేర్లోకి దూసుకుపోతుంది. ఇక త్రిష సినిమాల గురించి మనం మాట్లాడుకుంటే విదా ముయార్చి మగీజ్ తిరుమణిని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష ముఖ్యమైన పాత్ర చేస్తుంది. ఇప్పటికే టీజర్లో మనం చూసాం కూడా. అందుకే ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి త్రిష ఫ్యాన్స్కి. ఇక నెక్స్ట్ గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ ఇంకా అదిక్ రవిచంద్రన్ల ఈ చిత్రం తమిళ చిత్రసీమలో భారీ పాజిటివ్ బజ్ని క్రియేట్ చేసింది. ఇక నెక్స్ట్ థగ్ లైఫ్ నాయకన్ తర్వాత కమల్ హాసన్ అలాగే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో మళ్ళీ జతకట్టారు అని మనకి ఇప్పటికే తెలిసిపోయింది కదా. ఇప్పటికే ఈ సినిమా ప్రోమో ఇంకా పోస్టర్స్లో కమల్ హాసన్ మొత్తానికి ఒక డిఫరెంట్ లుక్లో కనిపించారు. మరి త్రిష కూడా ఎప్పుడూ చూడని పాత్రలో డిఫరెంట్గా ఈ సినిమాలో కనిపిస్తుందని ఒక చిన్న టాక్ అయితే నడుస్తుంది. గుర్తింపు మలయాళ చిత్రం. ఈ సినిమాలో కూడా త్రిష చాలా కీలక పాత్ర పోషిస్తోంది. అనాస్ ఖాన్ మరియు అఖిల్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, టొవినో థామస్ మరియు మమతా మోహన్ దాస్లతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది ఈ చెన్నై చిన్నది. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది సూర్య 45 ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తూ ఉండగా సూర్యకు జోడీగా త్రిష నటిస్తోంది. 2 దశాబ్దాల క్రితం వీరిద్దరూ జోడీగా కలిసి నటించిన సినిమా 6. ఈ సినిమాలో పాటలు, యాక్టింగ్ అంతా కూడా ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేశాయి. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది మన మెగాస్టార్ విశ్వంబర సినిమా గురించి. ఈ సినిమా గురించి మేము మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బింబిసార దర్శకుడు వశిష్ఠ చేస్తున్న సినిమా కాబట్టి పూర్తి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్తో బ్రహ్మాండంగా ఉంటుందంట. ఈ సినిమాలో త్రిషానికి కూడా ఎంపిక చేయటం, త్రిషాకి సంబంధించిన లుక్స్ రిలీజ్ అవ్వటం మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇక చివరిగా మనం చెప్పుకోవాల్సింది జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ తదుపరి చిత్రం రామ్లో త్రిష డాక్టర్గా నటిస్తోంది. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వస్తున్న ఈ మలయాళ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయండోయ్. ఇదండి త్రిష సినిమా లైనప్. మొత్తానికి 2025 సంవత్సరాన్ని త్రిష గట్టిగానే ప్లాన్ చేసింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.